నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరిక. ఇవాళ్టితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభల్లో కాగు నివేదికలను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన. రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్. భారత్తో తమకు టారిఫ్ సమస్య మాత్రమే ఉందన్న అమెరికా. ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోగలవని ఆశాభావం. దక్షిణ కొరియాలో ఆగని కార్చిచ్చు బీభత్సం. 26 మంది మృతి, 300కు పైగా నివాసాలు దగ్ధం. ద్రోణి ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు మళ్లీ క్రమేపీ పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఉమ్మడి నిజామాబాద్లో అధికంగా 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో దేవాదుల 3వ దశ మోటార్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులు అలాగే ఇంజనీరింగ్ నిపుణుల శ్రమ ఫలించింది. ఎట్టకేలకు దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ సంబంధించినటువంటి గోదావరి జలాలు పంప్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. పంప్ హౌస్ నుంచి నేరుగా ఈ గోదావరి జలాలు ధర్మసాగర్ చెరువుకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి కూడా ఇటు స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో పంట పొలాలకు చేరుకున్నాయి. దీనికోసం అధికారులు రేయింబగళ్ళు శ్రమించారు. 10 రోజుల క్రితమే ఈ పంప్ హౌస్ దేవన్నపేట, హనుమకొండ జిల్లా దేవన్నపేటలో ఉన్నటువంటి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ఉన్న అంతకు ముందు రోజే ఎండిపోతున్న పంటలకు ఎలాగైనా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మంత్రులంతా ఒకరోజు ముందుగానే వచ్చి ఈ మోటార్లు ఆన్ చేసే ప్రక్రియ ప్రారంభించినా కూడా సాంకేతిక సమస్యల కారణంగా మోటార్లు ఆన్ కాలేదు. ఏదైతే స్కాడా సిస్టమ్ పనిచేయకపోవడంతో నీటి విడుదల కాలేదు. దీంతో ఆ రోజు నుంచి కూడా అధికారులు రేయింబగళ్ళు శ్రమించారు. ముఖ్యంగా ఆస్ట్రియా నుంచి కూడా నిపుణులు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు ఆస్ట్రియా నుంచి భారీ మోటార్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. దాంతో ఆస్ట్రియా నుంచి నిపుణులు కూడా ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. ఎప్పటికప్పుడు ఒక సమస్య పరిష్కారం వచ్చే మరో సమస్య ఎదురవుతూ వచ్చింది. తర్వాత రాత్రి కూడా పలుమార్లు మోటార్లు ఆన్ చేసినా కూడా ట్రిప్ అవడంతో నీటి విడుదల కాలేదు. అలాగే 3 రోజుల క్రితం నుంచి కూడా డ్రై రన్ విజయవంతమైనా కూడా వెట్ రన్ మాత్రం అధికారులకు చుక్కలు చూపెట్టింది. ఎట్టకేలకు ఆ సమస్య పరిష్కారమైంది. తెల్లవారుజాము సమయంలో ఇక్కడి నుంచి దేవన్నపేట పంప్ హౌస్ నుంచి నీటి విడుదల ధర్మసాగర్లోకి చేరుతోంది. ఇక్కడి నుంచి కూడా ఈ జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు సంబంధించిన దాదాపు 60,000 ఎకరాలకు ఈ నీరు అందుతుంది. ముఖ్యంగా ఎండలు మండుతున్నాయి. ఈ దశలో పంటలు చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ జలాల ద్వారా పంటలు కాపాడుకోవచ్చన్న ప్రయత్నంతో ఎలాగైనా ఈ పంపులను ప్రారంభించి నీరు విడుదల చేయాలని చెప్పేసి ఇటు మంత్రులు, అధికారులు కూడా కృతనిష్టతో ఉండి మొత్తానికైతే దేవాదుల 3వ దశ 3వ ప్యాకేజ్లో భాగంగా ఈ పంపులను విడుదల చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా నేరుగా ముందుగా ధర్మసాగర్ చెరువులోకి నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి ఆ తర్వాత పంట పొలాలకు వెళ్తాయి. దాదాపు దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ఇక్కడికి ధర్మసాగర్ రావడానికి ఈ జలాలు గంటసేపు సమయం పడుతుంది. అలాగే దాదాపు 1700 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 3వ దశ ప్యాకేజ్లో భాగంగా మొత్తం 2.5 లక్షలకు నీరు ఎకరాలు అందించాల్సింది. మిగతా మోటార్లు కూడా ఆన్ కావాల్సి ఉంది. అయితే ముందుగా ఏదైతే ఎండిపోతున్న పంటలను రక్షించేందుకు తొలుతగా ఒక మోటార్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఏదైతే
సాఫీగా జరగడంతో ఈ నీటి విడుదల అధికారులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులంతా కూడా పంప్ హౌస్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఇక రైతులలో అయితే పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు కాపాడగలుగుతామని చెప్పేసి వారంతా అంటున్నారు. యథావిధిగా ఈ నీటి విడుదల కొనసాగుతుంది. అలాగే మంత్రులు 10 రోజుల క్రితం ఇక్కడ వచ్చిన మంత్రులు ఆ రోజు మోటార్లు ఆన్ చేసినా కూడా నీటి విడుదల కాలేదు. ఇవాళ సాయంత్రం ఇక్కడ వెటరన్ విజయవంతం కావడంతో మరోసారి ఇవాళ సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం చింతగూడలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువైన 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అబ్దుల్ రజాక్, తిరుపతి, జనార్దన్ ఈ 3 ముఠాగా ఏర్పడి గుజరాత్ నుంచి నిషేధిత పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. 4 రోజుల క్రితం ఇదే మండలంలో 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో నిన్న భవనం కూలిన ప్రదేశం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు రాత్రి 2 గంటల సమయంలో కామేశ్వరరావు అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీశారు. శిథిలాల్లో ఉపేందర్ అనే మరో వ్యక్తి ఉన్నట్టు అధికారులు తెలిపారు. కామేశ్వరరావు చివరి భాగంలో పడటం వల్ల అరుపులు వినపడటంతో భవనం పక్కన భూమిలో నుంచి సొరంగం చేసి కామేశ్వరరావును వెలికి తీశారు. అప్పటి వరకు బాగానే ఉన్న కామేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకొక వ్యక్తి ఉపేందర్ శిథిలాల కిందనే ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఉపేందర్ను బయటకు తీసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు తొందరగా ఉపేందర్ ఆచూకీ కనుగొనాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని నక్కవాగు పూర్తిగా ఆక్రమణకు గురవుతోంది. నక్కవాగును ఆసరాగా చేసుకుని వాగు పొడవున పదుల సంఖ్యలో కృత్రిమ ఇసుక ఫిల్టర్ల దందా కొనసాగుతుంది. ఇసుకాసుల్లో రోజుకు టన్నుల కొద్దీ మట్టిని కడిగి ఇసుకగా తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ దందా జోరుగా సాగుతుంది. ఇక్కడ తయారైన ఇసుక జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు తరలిస్తున్నారు. నక్కవాగులో నీటిని ఉపయోగించడం ద్వారా దిగువనున్న పంటలకు అందాల్సిన నీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. నక్కవాగు ఆక్రమణ, అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుకపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కృత్రిమ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు స్థానికులు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ నక్కవాగు ఏదైతే ఉందో పూర్తిగా కబ్జాకు గురవుతుంది. మొత్తంగా ఈ కృత్రిమ ఇసుక ఈ వాగు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మట్టి మొత్తం కూడా ఈ ప్రొక్లైన్లు కావచ్చు, అలాగే భారీ యంత్రాలతో తవ్వేసి ఆ మట్టినంతా కూడా ఒక చోట కుట్టగా పోసుకుని దాన్ని ఇసుక ఫిల్టర్ల ద్వారా ఈ కృత్రిమ ఇసుకనైతే తయారు చేస్తున్నారు. ఈ ఇసుక ఎంత నాణ్యత ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితి. ఈ ఇసుక ద్వారా ఈ భవనాలు కావచ్చు, ఏదైనా ఫ్లైఓవర్లు, వంతెనలు కానీ కట్టినట్లయితే అవి అతి తక్కువ సమయంలోనే బీటలు వారి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా చాలానే చూస్తున్నాం. ఈ కంది మండలంలోని బ్యాతలు కావచ్చు, ఈ పరిసర ప్రాంతంలో మొత్తంగా దాదాపు 10ల సంఖ్యలో ఈ ఇసుక ఫిల్టర్లను అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు అయితే ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ సహజ సిద్ధమైన ఇసుక ఏదైతే ఉందో దానికి ధీటుగా ఈ ఇసుకను, కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సంగారెడ్డి జిల్లా కంది బ్యాతోల్ మండలం, బ్యాతోల్లో ఏదైతే ఉందో గ్రామంలో అక్కడ అయితే నేనున్నాను. ఈ ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ అక్రమార్కులు రాత్రి సమయంలో ప్రధానంగా ఈ దందాకైతే పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇసుకనంతా కూడా రాత్రి సమయాల్లో కృత్రిమ ఇసుక తయారు చేసి ఉదయం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా డంప్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్ల ద్వారాను. అలాగే ప్రధానంగా రాత్రి సమయాల్లో ఈ సంగారెడ్డి జిల్లా నుంచి అటు హైదరాబాద్ కావచ్చు, వేరే ప్రాంతాలకైతే ఈ పెద్ద ఎత్తున ఈ దందాకైతే పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు ఒక ట్రక్ చూసుకున్నట్లయితే 20 నుంచి 30 వేలు ట్రాక్టర్ అమ్ముతున్నారు. అదేవిధంగా పెద్ద లారీలు సైతం అయితే 30 నుంచి 50 వేల రూపాయలు కూడా విక్రయించి డబ్బులు అయితే సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో ప్రధానంగా ఏదైతే ఈ వాహనాలు అతివేగంగా వెళ్లడం వలన ప్రమాదాలకు బారిన పడుతున్నారని చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వార్తలు ఏవైతే వస్తా ఉన్నాయో ఆ నేపథ్యంలోనే 1-2 రోజులు మాత్రమే వీటిపైన చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళా యథాతథం అన్న విధంగా మరుసటి రోజు నుంచే కూడా ఈ అక్రమార్కులు ఈ
ఇసుక ఫిల్టర్లను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇసుక తయారీ పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి మొత్తం ఈ కృత్రిమ ఇసుక ఏదైతే ఉందో అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. కృత్రిమ ఇసుక ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడం వెనుక ఈ సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో అధికారంలో ఉన్న ఈ నాయకులు అయితే వత్తాసు పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. మద్దతు నిలుస్తున్నారని కూడా ఈ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దందాకు పాల్పడుతున్నారని కూడా సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా ఈ దందా కొనసాగే నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేసిన నేపథ్యంలో తర్వాత వారికి ఫోన్ చేయటం, వారిని హెచ్చరించిన క్రమంలోనే వారిపై ఎక్కడ బదిలీ వేటు పడుతుందో లేకపోతే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒత్తిడికి గురాల్సిన వస్తుందని చెప్పేసి మొత్తంగా ఈ తనిఖీలు అయితే చేయడం కూడా మానేశారని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా రాత్రి వేళల్లో ప్రధానంగా ఈ ఇసుక ఏదైతే ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారో దానికి చెక్ పోస్టులాగా వారే సొంతంగా ఈ మనుషులను ఏర్పాటు చేసుకుని వారి గమ్యస్థానానికి చేరుకునే విధంగా మధ్యలో వారి మనుషులను అయితే పెడతా ఉన్నారు. అధికారులు దాడులకు చేయబోతున్నారు అనే క్రమంలోనే మొదట స్థానికంగా చూసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇసుక ఫిల్టర్ల వద్దకు సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే అధికారులు అక్కడి నుంచి కార్యాలయం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇసుక ఫిల్టర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చేరుకునేలోగానే ఇక్కడ దందాకి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వారికి సమాచారం ఇవ్వడం వలన వారు ఇక్కడి నుంచి పరారవుతున్న సందర్భాలు అయితే చాలానే చూస్తూనే ఉన్నాము. టన్నుల వ్యవధిలోనే ఈ ఇసుకనైతే తయారు చేస్తూ హైదరాబాద్ కావచ్చు ఇట వివిధ ప్రాంతాలకైతే విక్రయిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం ఈ ఇసుకని అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అక్రమ ఇసుక ఏదైతే ఉందో వాటిని కట్టుదిట్టం చేయాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమంగా తయారు చేస్తున్న విధానం అయితే మాత్రం కళ్ళకు కట్టినట్లు కనపడతా ఉంది. ఇసుక ఫిల్టర్ల ద్వారా ఈ నీటిని ఉపయోగించి ఒక పక్క నీటిని వృధా చేస్తున్నారు, అదేవిధంగా మట్టిని ఇసుకగా మారుస్తూ పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షేతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది మండలం నుంచి. జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్లో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల పట్టాలను ఎట్టకేలకు అధికారులు రద్దు చేశారు. 90 ఎకరాల వరకు అక్రమంగా ధరణిలో నమోదు చేసుకుని పట్టాలు పొందిన వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. భూములను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్రమంగా ఉన్న భూములను తిరిగి సొంతం చేసుకుంటామని ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో నర్సింగాపూర్ శివార్లో ప్రభుత్వ భూమి 437, 251 సర్వే నెంబర్లో దాదాపు 700 ఎకరాలకు పైగా భూమి ఉంది. అయితే గతంలో పనిచేసిన కొందరు అధికారులు జగిత్యాల పట్టణానికి చెందిన కొందరికి 90 ఎకరాల వరకు ధరణిలో అక్రమంగా నమోదు చేశారు. ఈ బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బట్టబయలు చేయడంతో అధికారులు కదిలారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సర్వే చేయించి అక్రమంగా పొందిన పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. భూముల కబ్జా చేసుకున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో ఇంకా ఎక్కడ ఆక్రమణ జరిగినా సర్వే చేసి స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సో 90 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ 437, 251లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది అదంతా కూడా. సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు. అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొహిబిటెడ్లో ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళు ఇటుకబట్టి వ్యాపారం చేయడం, కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నాట్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు. సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి 48 hours మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం. లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓటీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఏదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్కి ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది. సో 48 hours మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం. ఆఫ్టర్ దట్ విల్ టేక్ యాక్షన్. రెవెన్యూ అధికారుల కొల్యూజన్తోని కాజే ప్రయత్నం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. 54, 55 ఖాసా నివేదికలను ఆసరా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రెజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ధరణిలో నమోదు చేసుకున్నారని, అలాంటి వాటిని వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని నర్సింగాపూర్ గ్రామ అవసరాలకు పోను జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు ఉపయోగించాలని కోరుతున్నారు. దీన్ని ఈ స్వాధీనం చేసుకున్నటువంటి భూమి గ్రామ అవసరాలకు
వినియోగిస్తే చాలా బాగుంటుంది. మరియు మనకు దగ్గరనే సిటీ ఉన్నది. సిటీ అవసరాలు సుతా రేపు ఫ్యూచర్లో సుతా హెల్త్ కానీ వైద్యం కానీ ఇంకేమైనా వాటికి క్రీడా మైదానాలకు వాటికి ఉపయోగించుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అంటే అధికారులు అవినీతి వాడడం వల్ల ఈరోజు కోర్టుల చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా అవుతున్నది. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ఈరోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, పట్టాలు రద్దు చేయడం వల్ల ఇలా ప్రభుత్వానికి కూడా చాలా కోస్ట్ కంట్రోల్ చేయడం వల్ల చాలా మంచి విధానం అయిందని చెప్పేసి మేము కోరుతున్నాం. దయచేసి కలెక్టర్ గారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాం. ఒక 20 దాకా పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళకు మోక మీద ఎక్కడ భూమి ఉందనేది తెలియదు. వాళ్లకు కేటాయించిన తర్వాతనే ఈ భూమిని అద్దులు బాదుకొని మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్లకు కేటాయిస్తూ అట్టి భూమిని మా గ్రామ అవసరాలకు మాత్రమే మీరు వినియోగించే విధంగా ఈ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లా అధికారులు ఇంతటితో ఆగకుండా అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ద్విభాషా విధానం నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు న్యాయమైన స్థిరమైన వాణిని వినిపిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఈ 2 అంశాలపై తాము వినిపిస్తున్న గళం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. దీంతో బీజేపీ కలవరం చెంది తమ నేతలతో రకరకాలుగా మాట్లాడిస్తోందని విమర్శించారు. ద్వేషం గురించి యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందన్నారు. తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన ఒక భాషను తమపై బలవంతంగా రుద్దితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని అన్నారు. ఇది ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం కాదని, గౌరవం న్యాయం కోసం చేస్తున్న యుద్ధమని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ ప్రమాదంలో పడిందని గ్రహిస్తే భాష, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారని డీఎంకేను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు భారత్కు వచ్చిన అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా, మెక్సికో, కెనడాలాగా భారత్ను పరిగణించబోమని స్పష్టం చేసింది. ఆయా దేశాలతో తమకు కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని తెలిపింది. భారత్తో తమకు టారిఫ్ సమస్య మాత్రమే ఉందని, వాటిని ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలవని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. వచ్చే నెలలో వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో పర్యటిస్తారని ఓ అధికారి తెలిపారు. వాణిజ్యం, సుంకాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక భాగస్వామ్యంపైన కేంద్ర మంత్రి చర్చలు జరపనున్నారని వెల్లడించారు. 2030 నాటికి భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చాలని ప్రధాని మోదీ, ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ ఏడాది చివరిలోగా పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాల నాయకులు నిశ్చయించారు. అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాల విక్రయానికి చైనా ముందుకు వస్తే ఆ దేశంపై సుంకాల తగ్గింపును పరిశీలిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ అమెరికాలో తన కార్యకలాపాలను ఏప్రిల్ 5లోగా ఇతర సంస్థకు విక్రయించాల్సి ఉంది. లేకుంటే అగ్రరాజ్యంలో టిక్టాక్ పై నిషేధం అమల్లోకి రానుంది. వాస్తవానికి టిక్టాక్ పై నిషేధం ఈ ఏడాది జనవరి 19న అమల్లోకి రావాల్సి ఉండగా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక 75 రోజులు పొడిగింపు ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే గడువును మరోసారి పొడిగిస్తానని ట్రంప్ తెలిపారు. టిక్టాక్లో అమెరికాకు చెందిన కంపెనీకి 50% వాటా ఉంటుందని గతంలో ట్రంప్ వెల్లడించారు. గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు ఆపకుంటే బందీలు శవపేటికల్లో వస్తారని హమాస్ హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో ఐడీఎఫ్ చేస్తున్న దాడుల్లో గాజా రక్తమోడుతోంది. ఇప్పటి వరకు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీలను తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. సాధ్యమైనంత వరకు బందీలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హమాస్ ప్రకటన చేసింది. తాజాగా గాజా సిటీలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని జీ-టౌన్, టెల్ అల్ హవా ప్రజలకు సూచించింది. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉండగా వారిలో 24 మంది సజీవంగా ఉన్నట్టు సమాచారం. మిగతా బందీలను అప్పగించే వరకు దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ అంటోంది.
గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలని సూచించారు. బందీలను విడుదల చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు. చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరించారు. ఇంకా తమ దగ్గర ఉన్న జాబితాను చెప్పాలనుకోవడం లేదని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ చెరలోని బందీలు విడుదల అయ్యే వరకు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి దూసుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో పలువురిని కాల్పుల విరమణ ఒప్పందాల సమయంలో విడుదల చేశారు. బందీల్లో పలువురు మృతి చెందారు. హమాస్ వద్ద ఇంకా 24 మంది బందీలు ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ దాడుల్లో గాజా రక్తమోడుతుంది. ఇప్పటి వరకు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మరో 59 మంది చనిపోయారు. గాజాలో జీవనం రోజురోజుకు దిగజారి దినదిన గండంగా మారడంతో పాలస్తీనా ప్రజలు హమాస్పై ఎదురు తిరుగుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి ఆందోళనలు చేస్తున్నారు. గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు ఆపుకుంటే బందీలు శవపేటికల్లో వస్తారని హమాస్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల గాజాలో పరిస్థితులు అధ్వాన్నంగా మారడంతో హమాస్కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు. హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్ధానికి ముగింపు పలికి అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఐడీఎఫ్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది హమాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. బాంబు మోతలు, హత్యలు, వలసలు, ఆకలి కేకలతో నిత్యం నరకమనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన రాజకీయాల గురించి కాదని తమ పిల్లల భవిష్యత్తు కోసమని చెప్పారు. మొదట కొంతమందితో మొదలైన నిరసనకు తరువాత వేలాదిగా జతకలిశారు. యుద్ధమాపాలని జరుగుతున్న ఈ నిరసనల్ని అణచివేసేందుకు నిరసనకారుల్ని బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీల్ని తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. సాధ్యమైనంత వరకు బందీల్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హమాస్ ఓ ప్రకటన చేసింది. తాజాగా గాజా సిటీలోని కొన్ని ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ఐడీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని జీ-టౌన్, టెల్ అల్ హవా ప్రజలకు సూచించింది. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉండగా వారిలో 24 మంది సజీవంగా ఉన్నట్లు సమాచారం. మిగతా బందీల్ని అప్పగించే వరకు దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు బందీల్ని విడుదల చేయబోమని హమాస్ అంటోంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీల్ని విడుదల చేయాలని సూచించారు. బందీల్ని విడుదల చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు. చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరించారు. ఇంకా తమ దగ్గరున్న జాబితాను చెప్పాలనుకోవట్లేదని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ చెరలోని బందీలు విడుదలయ్యే వరకు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి దూసుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో పలువురిని కాల్పుల విరమణ ఒప్పందాల సమయంలో విడుదల చేశారు. బందీల్లో పలువురు మృతి చెందారు. హమాస్ వద్ద ఇంకా 24 మంది బందీలు ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని దక్షిణ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 26 మంది మృతి చెందారు. 300కు పైగా నివాసాలు దగ్ధమయ్యాయి. ఫలితంగా 24,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను ఆర్పేందుకు వేలాది మంది అగ్నిమాపక సిబ్బందిని, డజనుకు పైగా హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మానవ తప్పిదాల కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు. 88,488 ఎకరాల అటవీ భూమి దగ్ధమైందని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. దక్షిణ కొరియా చరిత్రలోనే ఇది ఘోర విపత్తు అని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోందని తెలిపారు. దక్షిణాన ఉన్న చియోంగ్ సాంగ్ జైలు నుంచి 500 మంది ఖైదీలను సురక్షితంగా తరలించినట్టు న్యాయశాఖ వెల్లడించింది.
అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. తొలుత మంగళవారం విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం ఇవాళ మరోసారి బద్దలై పెద్ద ఎత్తున లావాను వెదజల్లుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. లావా వల్ల సమీపంలోని నివాస ప్రాంతాలకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ నుంచి కిలోవేయ అగ్నిపర్వతం పలుమార్లు విస్ఫోటనం చెందిందని పేర్కొన్నారు.